నమస్తే. ఒక 3 గంటల క్రితం ఓజీ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. లక్షల వ్యూస్ వస్తున్నాయి. ప్రజెంట్ మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఉన్నారు. అసలు ఓజీ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఓజీ అనేది ఒక సినిమా కాదు మేడం, ఒక యూనివర్స్ లెక్క కొట్టుకొస్తుంది. ఆ సినిమా అయితే ర్యాంప్ పారిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాల్లో చాలా వరకు ఆయన రీసెంట్గా తీసిన సినిమాల్లో కూడా చాలా వరకు నెగిటివ్ టాక్స్ అది ఇది వచ్చాయి. ఈ సినిమాకి నెగిటివ్ అనేది ఉండదు, పాజిటివ్తో దున్నుకుపోతుంది మేడం. ఎవడైనా వస్తే నరికేయడమే ఉంటుందిలే కానీ రప్ప ఉంటుందిలే కానీ ఈ విషయంలో తగ్గాల్సిన అవసరమే లేదు. ఈజీగా బీట్ చేస్తుంది. హరిహరమల్లు వీరమల్లు మూవీని ఈజీగా 2 daysలో బీట్ చేసేస్తుంది. ఆ విషయంలో మనం అంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫే ఆయన చేశారు, సెకండ్ హాఫ్ అనేది ఆయన యాక్టింగ్ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం డూప్తోనే చేయించారు, తర్వాత విఎఫ్ఎక్స్ ద్వారా కంట్రోల్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ సినిమా ఇలా కాదు. ఈ సుజిత్ అన్న ఎంత ప్రాణం పెట్టి తీస్తుండో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ప్రాణం పెట్టి తీస్తున్నారు. అలాగే మన తమనన్న కూడా అలాగే ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉంది. యాజ్ పర్ ఏ గ్యాంగ్స్టర్ మూవీ అండి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసుకోవాలి అనుకున్నారు జనాలు, అలా కనబడే మూవీ. అందుకే దాని మీద అంత ఎక్స్పెక్టేషన్స్, అంత హైప్ దాని మీద. అంటే ఆయన ఇప్పుడు ఒక యాక్చువల్గా ప్రజలందరి గుండెల్లో ఆయన ఎప్పుడు దేవుడే. ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరం లేదు. ప్రజలందరి గుండెల్లో ఆయనకి ఫ్యాన్స్ కాదు, ఆయనకు ఉన్నదందరం భక్తులమే. ఆయనకు ఉన్నదందరం భక్తులమే. ఇప్పుడు ఏంటంటే ఆయన్ని కొంచెం వైలెన్స్గా చూడాలనుకుంటాం మేము. ఆయన కాకి డ్రెస్ వేసుకుంటేనే గబ్బర్ సింగ్లో మొత్తం రప్ప ఉన్నది. అట్లాంటిది ఇంకా ఈసారి కాకి డ్రెస్ కాకుండా నల్ల చొక్కా వేసుకుంటుండు. యాజ్ పర్ ఏ గ్యాంగ్స్టర్గా ఒక నల్ల చొక్కా వేసుకుంటుండు. అంటే చూసుకోండి, దాంట్లో ఆ కత్తి తిప్పడం కానీ ఆ కార్ దిగే స్టైల్ కానీ అది ఒక వేరే హైప్లో ఉంటున్నాయి. ఆ సినిమా కూడా అంతే హైప్తో వస్తుంది, అంతే హిట్ కొడుతుంది అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.